దేవుని నామాన్ని బట్టి అందరికీ వందనాలండి. దేవుని కృపను బట్టి మరి ఈ దినాన దేవుని ఆరాధించటానికి దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుడు మనల్ని సమకూర్చినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి దేవా, లేఖనం మీది మాట్లాడేవారు మీరు ప్రభువా. నిలబడినటువంటి వాడు వట్టివాడు. మీ సిలువ చాటున ప్రభువా నన్ను మరుగుపరిచి కొద్ది మాటలను మాట్లాడటానికి సహాయం చేయండి. వినినటువంటి వాక్యం ద్వారా నీ బిడ్డలు నిన్ను ఆరాధించటానికి వారి హృదయాలను మీరే పురికొల్పుమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో పేతురు గారు రాస్తా ఉన్నాడు కదా, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ఈ వచనంలో ఉన్నటువంటి 2-3 ఈ దినాన మరి ఈ వచనంలో ఉన్నటువంటి పిలుపు అనేటువంటి దాని మీద మనము ఆరాధన చేయటానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు పౌలు గారు రాసినటువంటి పత్రికలు దాదాపుగా 14 కనిపిస్తూ ఉంటాయి. యోహాను గారు రాసిన 3 పత్రికలు కనిపిస్తాయి. పేతురు గారు రాసిన 2 కనిపిస్తాయి. ఇంకా మిగిలినవి ఉన్నాయి. అయితే ఈ పత్రికల్లో ఎక్కువగా కొన్ని పదాలు కనిపిస్తూ ఉంటాయి. పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో కృపను గూర్చి ఎక్కువగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ పదాలను ఎక్కువగా ఆయన ఉపయోగిస్తాడు. పేతురు గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ప్రేమను, ఆయన యొక్క రాకడను గూర్చి తాను రాసినటువంటి 2 పత్రికల్లో ఆయన యొక్క ప్రేమను, యోహాను గారు రాసినటువంటి ఆ 3 పత్రికల్లో దేవుని యొక్క ప్రేమను ఆయన పదాలను ఎక్కువగా ఆయన ఉపయోగించినట్లుగా మనం తెలుస్తూ ఉంటుంది. పేతురు గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన నిరీక్షణ, ఆయన యొక్క రాకడ సిద్ధపాటు, ఆయన చెల్లించినటువంటి మూల్యము, వీటన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మరి పిలుపు అనేటువంటిది ఎందుకు ఆయన పిలిచాడు, ఎందుకు పిలిచినటువంటి వాడు ఈ భూమి మీదకు వచ్చాడు, ఎందుకు ఆయన సిలువలో రక్తాన్ని చిందించి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి తండ్రి యొద్దకు చేర్చబడి ఆయన అన్నాడు కదా, మరలా నేను తిరిగి వస్తాను అన్నాడు. ఆయన రానయ్యున్నాడు. వస్తానని చెప్పినటువంటి వాడు ఆలస్యమవుతున్నప్పుడు
మనం అనుకుంటా ఉన్నాం కదా, చాలా కాలం అయిపోయింది, తరాలు ఈ మాటనే చెబుతా ఉన్నారు, కానీ ఆయన రావటం లేదు కదా అనుకుంటాం అనేటువంటి నిర్లక్ష్యంలో మనం ఉండిపోయాం. అయితే ఈ దినాన్న ఆయన ఎందుకు మనలను పిలిచాడో, ఎందుకు మనలను సమకూర్చాడో అనేటువంటి వాటిని ఒక రెండు విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే పేతురు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతానండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన పిలుపు యొక్క ఉద్దేశం, పిలవడం వెనుక ఆయనకున్నటువంటి మన ఎడల ఆయనకున్నటువంటి ఉద్దేశాన్ని ఒకవేళ మనం చూస్తే, ఆయన యొక్క పిలుపు ఉన్నతమైంది, ఆయన యొక్క పిలుపు పరిశుద్ధమైనది, ఆయన యొక్క పిలుపు పరలోక సంబంధమైనటువంటిది. మనుషులు చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు ఆయా సందర్భాలను బట్టి, కానీ దేవుడు పిలిచినటువంటి ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన యొక్క పిలుపు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం, ఆయన యొక్క పిలుపు ఉన్నతమైంది, ఆయన పిలుపు వెనుక ఉన్నటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పరసంబంధమైనటువంటిది. దీని కొరకు ఆయన మనలను పిలిచాడు. ఆయన ఇక్కడ పిలిచినటువంటి వాడు ఎలాంటి వాడు? పౌలు గారు చెబుతా ఉన్నాడు కదా, పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. పిలిచినటువంటి వాని యొక్క గుణాన్ని బట్టి మనం వెళ్ళటానికి ఇష్టపడతాం. మోమాటానికి పిలిచే పిలుపులుంటే లోకంలో, కనిపించాడు కాబట్టి పిలిచేవి ఉంటే, సరే పిలవాలి కాబట్టి పిలిచేటువంటివి ఉంటే, ఇలాంటి సందర్భాలన్నింటినీ మనం ఏం చేస్తామంటే వెళ్ళొచ్చా లేదా అనుకుంటాం. కానీ దేవుడే మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే, ఆయన యొక్క పిలుపు ఉన్నతమైంది, ఆయన పిలుపు పరిశుద్ధమైనది, ఆయన యొక్క పిలుపు పరలోక సంబంధమైనటువంటిది. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడు. నీవు నేను నమ్మదగినటువంటి వారం కాదు, కానీ నమ్మదగినటువంటి మనలను నమ్మదగినటువంటి వాడు పిలుస్తూ ఉన్నాడు. తన పని కొరకు పిలుస్తూ ఉన్నాడు. అంతేకాదు, తన యొక్క కృపను మనకు అనుగ్రహించటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిలిచి ఆయన అంటా ఉన్నాడు కదా, మనుషులైతే అబద్ధికులు, అసత్యవాదులు. మనుషులు ఎలాంటి వారంటే, సముద్రపు కెరటాల్లాగా ఎగిరిపడేటువంటి, నిలకడ లేనటువంటి స్వభావం కలిగినటువంటి వారు. కానీ మనలను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎందుకు పిలిచాడు ఒక్కసారి మనం చూస్తే, చూడండి, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన సహవాసమైతే తండ్రితో కూడా కుమారునితో కూడా. మన సహవాసమైతే తండ్రితోనూ కుమారునితో కూడా మనము కలిసి ఉండటానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన తండ్రితోనే కాదు, తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు కాబట్టి ఆయన తన యొక్క కుమారుని యొక్క సహవాసానికి మనలను పిలుస్తున్నటువంటి దేవుడు ఆయన. అంతేకాదు,
మన యొక్క శక్తి సామర్థ్యాలు, మన యొక్క సహనము, మన యొక్క ఓర్పు ఎంతో కూడా ఎరిగినటువంటి వాడు. పిలిచినటువంటి సందర్భంలో కష్టాలు ఎదురవ్వచ్చు, సమస్యలు ఎదురవ్వచ్చు, అవమానాలు ఎదురవ్వచ్చు. కానీ వాటన్నిటిలో కూడా మనం ఎంత సహించగలమో కూడా ఎరిగినటువంటి వాడాయన. అందుకని చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. మనం ఎంత సహించగలమో దానినే అనుమతించేటువంటి దేవుడు ఆయన. మన సహనం తెలుసు, మన ఓర్పు తెలుసు, మన శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి వాడు మన శక్తికి మించినటువంటి సమస్యనో లేకపోతే వేదననో మనకు అనుమతించేటువంటి వాడు కాదాయన. ఆయన ఎందుకు పిలిచాడంటే, తండ్రితో కూడా తన యొక్క కుమారుని యొక్క సహవాసానికి ఆయన పిలిచినటువంటి దేవుడు ఆయన. తరువాత మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, తండ్రి కుమారుడు రెండంతల యొక్క పిలుపే కాదు, పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క త్రియేక దేవుని యొక్క మూడంతల యొక్క పిలుపును మనకు ఆయన ఇచ్చినటువంటి వాడిగా కనిపిస్తా ఉన్నాడు. ఆయన తండ్రి పిలుస్తా ఉన్నాడు, తన కుమారుని యొక్క సహవాసానికి పిలుస్తా ఉన్నాడు. అంతేకాదు, తన యొక్క ఆత్మను కూడా మనకు తోడుగా ఉంచేటువంటి దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఎందుకు ఆయన మనల్ని పిలిచాడంటే, తన కుమారునితో మూడంతలక సహవాసం కలిగి మనము ఆయనతో ఉండాలని ఆయన పిలుస్తా ఉన్నాడు. మరి మనకున్నటువంటి అర్హత ఏంటి? ఒకవేళ మనల్ని ఎవరైనా ఈ భూమి మీద ఒక మంచి అధికారంలో ఉన్నటువంటి ఆయన, ఏ సీఎంఓ పిఎంఓ ఒకవేళ మనల్ని భోజనానికి పిలిచారనుకోండి, మనం ఏం చెప్పుకుంటాం? కనిపించిన వాళ్ళందరికీ చెబుతాం, రేపు ఆదివారం ఉండట్లేదండి, ఆ సీఎం గారు భోజనానికి రమ్మన్నాడు, నన్ను ప్రైమ్ మినిస్టర్ గారు రమ్మన్నారు, లేకపోతే వైట్ హౌస్లో అమెరికా ప్రెసిడెంట్తో కలిసి ఉండేటువంటి ఆ యొక్క అవకాశం నాకు వచ్చింది, అందరికీ చెబుతాం మనం. కానీ ఆయన ఈ భూమి మీద ఒక దేశానికో ఒక ఖండానికో కాదు, సమస్తాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే తండ్రితోనూ కుమారునితోనూ ఆ యొక్క పరిశుద్ధాత్మతోనూ మూడంతల యొక్క సహవాసం మనం కలిగి ఉండాలని ఆ సహవాసం కొరకు ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆయన అర్హత లేనటువంటి నిన్ను నన్ను ఆ యొక్క ఆధిక్యతలోనికి మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, చీకటి అయి ఉన్నటువంటి నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడై ఉన్నాడు, నమ్మదగినటువంటి మనలను పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి అని ఆయన పిలుస్తా ఉన్నాడు. అవును, ఒకప్పుడు మనం ఏమై ఉన్నామో మనకు తెలుసు, కానీ ఆయన మనలను తన యొక్క సువార్త ద్వారా మనలను పిలిచాడు. ఆయన సువార్తను మనకు వినిపించడం ద్వారా మన స్థితిని మనము తెలుసుకునేలాగా చేశాడు. మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడేలాగా మనలను చేసినటువంటి వాడు ఆయన. ఒకవేళ ఆయనే గనక మనలను పిలవకపోతే మనం ఎక్కడుండేవాళ్ళమో? ఒకప్పటి పాత స్థితిలోనే ఉండేవాళ్ళం, ఒకప్పటి చీకట్లోనే ఉండిపోయేవాళ్ళం, ఒకప్పటి బంధకాల్లోనే ఉండిపోయేవాళ్ళం. కానీ పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి ఏ యోగ్యత లేకపోయినా నిన్ను నన్ను తన యొక్క సహవాసానికి పిలిచినటువంటి వాడు, తన పరిశుద్ధులతో పాటు దినాన్న కూర్చోబెట్టినటువంటి వాడు, తనను ఆరాధించేటువంటి ఆ యొక్క గుంపులో మనలను చేర్చినటువంటి వాడు.
ఒకవేళ మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని ఆరాధించవచ్చు అంటే, అయ్యా నువ్వు పిలవటానికి కూడా నేను యోగ్యుడిని కాదు, కానీ నీ కృపను బట్టి నీవు నన్ను పేరు పెట్టి పిలిచావయ్యా. పిలిచి నా స్థితిని జ్ఞాపకం చేసి నా పాపాలను కడిగి నీ బిడ్డగా నన్ను స్వీకరించి నీ సహవాసానికి నన్ను పిలిచినటువంటి దేవుడివయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. ఆయన ఎందుకు పిలిచాడంటే, ఆయన యొక్క సహవాసానికి, కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆ యొక్క సహవాసం కలిగి ఉండటానికి ఆయన నిన్ను నన్ను పిలిచినటువంటి దేవుడాయన. రెండవదిగా మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ చదువుతారు ఎవరైనా? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చాలండి. ఆయన ఎందుకు మనల్ని పిలిచాడంటే, మనలను స్వతంత్రులుగా చేయటానికి ఆయన పిలిచాడు. మనం అనుకోవచ్చు, మేమైనా బానిసలుగా ఉన్నామా? మేమేమైనా ఒకవేళ బానిసలాగా అమ్మబడుతూ ఉన్నామా? ఆ బానిసత్వం అనేటువంటి కాడి కింద మేము ఉన్నామా? మేము స్వతంత్రులం కదా, మా ఇష్టానుసారంగా మేము చేయగలం కదా, మాకేమీ ఇబ్బందులు లేవు కదా, మాకు ఆటంకాలు లేవు కదా అని ఒకవేళ మనం అనుకోవచ్చు. కానీ మనము దేనికి దాసులమయ్యామంటే, పాపము చేయు ప్రతివాడును దేనికి దాసుడు? పాపమునకు దాసుడు. పాపము చేయనటువంటి వారు ఎవరూ లేరు. మనమందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, మిమ్ములను నేను స్వతంత్రులుగా చేయటానికి నేను పిలుస్తా ఉన్నాను అంటా ఉన్నాడు ఆయన. ఎందుకంటే మనము పాపపు సంఖ్యలతో ఉన్నాం, పాపపు బానిసత్వంతో ఉన్నాం. కాబట్టి ఆ సంఖ్యలు మనకి చక్కగా బంగారపు గొలుసుల్లాగా కనిపించవచ్చు. మనము మోసేటువంటి ఆ యొక్క కాడి కూడా బరువుగా లేకపోవచ్చు, కానీ మనము మాత్రం ఆ యొక్క పాపం అనేటువంటి కాడి కింద మ్రగ్గుతున్నటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ప్రభు మనల్ని చూస్తూ అంటా ఉన్నాడు కదా, మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేస్తానయ్యా. ఆ యొక్క బంధకాల నుండి మిమ్ములను విడుదల చేస్తాను. 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అంటాడు కదా ఆయన, గలతీ పత్రికలోనే 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి. చాలండి. ఏ స్వాతంత్ర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడంటే, ఒకవేళ భూ సంబంధమైన స్వాతంత్ర్యం కాకపోవచ్చు, రాజకీయపరమైనటువంటి స్వాతంత్ర్యం కాకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఆయన మనకు అనుగ్రహించి, అది ఎవరి వల్ల సాధ్యమైందంటే క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనము పాపపు బానిసత్వంలో ఉన్నాం. అలాంటి నిన్ను నన్ను ఆయన చూశాడు, చూచి పిలిచాడు. పిలిచినటువంటి వాడు అన్నాడు కదా, నేను నిన్ను స్వతంత్రులుగా చేస్తాను, స్వతంత్రులుగా చేస్తాను. ఎందుకంటే మనము వేటికి బానిసలం, మనం శరీరాచ్యలకు బానిసలం, మన కోపతాపాలకు బానిసలం, మన ఆలోచనలకు బానిసలం, మన ప్రవర్తనకు బానిసలం, శరీర సంబంధమైనటువంటి క్రియలకు బానిసలం. అంతేగాని మనలను మనమే గొప్ప చేసుకుంటూ నేనే నీతిమంతుణ్ణి అనుకునే దగ్గర కూడా మనము బానిసలం. మనం ఎందుకంటే మన లోపాలు మనకు తెలియదు, మన పాపాలు మనకు తెలియదు, మన పరిస్థితి మనకు తెలియదు. కానీ ఏం తెలుస్తుందంటే, ఆ వాక్యపు వెలుగులోనికి వచ్చినప్పుడు భక్తుడు అంటాడు కదా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి అంటాడు ఆయన.
ఎక్కడికొస్తే మన స్థితి తెలుస్తుందంటే ఆ యొక్క వాక్యపు వెలుగులోనికి మనం వచ్చినప్పుడు, ఆ వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచూసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు కనిపిస్తాయి, మనలో ఉన్నటువంటి తప్పిదాలు కనిపిస్తాయి, మనలో ఉన్నటువంటి ప్రేమ లేనటువంటి ప్రేమ రాహిత్యం కనిపిస్తుంది, క్షమించలేనటువంటి తనం కనిపిస్తుంది, కోపం కనిపిస్తుంది, గర్వం కనిపిస్తుంది, ఇతరులను ద్వేషించేటువంటివి కనిపిస్తాయి. ఇవన్నిటికీ మనము బానిసలమే. భౌతికంగా మనము స్వతంత్రులమని అనుకోవచ్చు, కానీ ఆత్మీయంగా వీటన్నిటికీ మనము బానిసలము. అలాంటి మనలను చూసి, అలాంటి బానిసత్వం ఉన్నటువంటి మనలను చూసి ఆ కాడిని మోయలేక మనము పడిపోతున్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు కదా, మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేయటానికి నేను మిమ్మలను పిలుస్తా ఉన్నాను అంటా ఉన్నాడు. అంతేకాదండి, ఆ పాపపు కాడిని మనము మోస్తూ ఉన్నప్పుడు, మనం ఆ యొక్క పాపపు స్థితిని ఏడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన మన ప్రక్కన నిలబడి ఇంకో వైపున కాడి మోయటమే కాదు, ఆయన ఆ బండి యొక్క పోలును కూడా ఆయనే తన భుజాన వేసుకొని, నేను నిన్ను స్వతంత్రులు చేయటానికి వచ్చాను, ఈ స్థితి నుంచి నువ్వు బయటికి రా అని ఆయన మనలను పిలుస్తున్నటువంటి దేవుడు. అవును కదా, ఒకప్పుడు అలాగే మరిగిపోయాం, ఒకప్పుడు మనం ఉన్నటువంటి స్థితే గొప్పదనుకున్నాం, మనము చేసేటువంటి పనులే చాలా గొప్పవి అనుకున్నాం. వీటన్నిటి చేత ఈ యొక్క మైకంతో మనము నింపబడినటువంటి స్థితిలో మనం ఒకప్పుడు ఉన్నాం. కానీ ఆత్మీయమైనటువంటి బంధకాల్లో ఉన్నామనేటువంటిది ఆయన మనకు తెలియజేస్తేనే, ఆయన యొక్క లేఖనం మన హృదయంలో మాట్లాడితేనే మన యొక్క స్థితికి మనకేదో తెలిసింది. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు కదా, మిమ్ములను స్వతంత్రులుగా చేయటానికి నేను మిమ్ములను పిలిచాను. అవును, స్వతంత్రులుగా చేయటానికి. ఎందుకంటే క్షమించగలిగినటువంటి గుణం ఆయనలోనే ఉంటుంది, ప్రేమించగలిగినటువంటి గుణం ఆయనలోనే ఉంటుంది. మనుషులమైనటువంటి మనము ఒకసారి క్షమించవచ్చు, ఒకసారి ఆయా పరిస్థితులను బట్టి ప్రేమించవచ్చు, కానీ మన ప్రేమ, మన యొక్క క్షమ నిలకడ అయినటువంటిది కాదది. కొంతకాలమే ఉంటుంది, కొద్ది రోజులే ఉంటుంది. ఆ పరిస్థితులను బట్టి మన ఆలోచనలు మార్చుకుంటాం, మన ప్రవర్తన మార్చుకుంటాం. కానీ ఆయనే మనల్ని స్వతంత్రులను చేస్తే ఎంతైనా సహిస్తాం, ఎంతైనా భరిస్తాం. అది ఎంత గాయమైనా భరిస్తాం, ఎంత కన్నీరైనా, ఎంత అవమానమైనా మనం భరిస్తాం. ఎందుకంటే ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి ఆ బాధలో కూడా ఆయనను బట్టి సంతోషించేటువంటి ఆ యొక్క కృప మనకు ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. అవును కదా, ఒకప్పుడు కోపగస్తులమే, ఒకప్పుడు ఒక మాట అంటే 10 మాటలు అన్నటువంటి వారమే, ఒకప్పుడు తిరుగుబాటు చేసినటువంటి వారమే, ఒకప్పుడు మనలను మనం హెచ్చించుకున్నటువంటి వారమే. కానీ ఆయన పిలిచిన తర్వాత, ఆయన యొక్క పిలుపుకు మనం లోబడిన తర్వాత మన స్వభావంలో మార్పు వచ్చింది, మన ఆలోచనలో మార్పు వచ్చింది, మన ప్రవర్తనలో మార్పు వచ్చింది, మన బ్రతుకులో మార్పు వచ్చింది. ఏమొచ్చిందంటే ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి వాక్యం మన ఎదుట నిలబడతా ఉంది. వాక్యం నిలబడతా ఉంటే ప్రతి తప్పు దగ్గర, ప్రతి పాపం దగ్గర మనలను హెచ్చరిస్తూ ఉంటే, నేను ఇది చేయకూడదు కదా, ఇది మాట్లాడకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా, ఆయన తన యొక్క రక్తంలో నన్ను కడిగాడు, నన్ను స్వతంత్రులు చేశాడు, కాబట్టి నేను ఇది చేయకూడదు, ఆయన యొక్క పిలుపుకు నేను లోబడి ఉండాలి అనేటువంటి గద్దింపు మన హృదయాలకు వస్తూ ఉంది. ఎందుకంటే పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడే కాదు, ఆయన మనలను స్వతంత్రులుగా చేసినటువంటి వాడు. అందుకనే యోహాను సువార్త 8:36 అంటాడు కదా, నిజముగా మీరు స్వతంత్రులు. నిజముగా మనలను ఆయన స్వతంత్రులుగా చేసినటువంటి దేవుడు ఆయన. ఎందుకంటే లోకమంతా కూడా దుష్టుని యొక్క ఆధీనంలో ఉంది, మనము కూడా అదే కబంధ హస్తాల్లో ఉన్నాం. అలాంటి మనలను ఆయన రక్తం ద్వారా మనలను విమోచించి
ఆ యొక్క చీకటి నుండి, పాపం నుండి మనలను విడుదల కలుగజేసి మనలను స్వతంత్రులుగా చేసినటువంటి దేవుడు. ఏమని ఆరాధించవచ్చంటే, అవును ప్రభువా, ఒకప్పుడు నేను పడి ఉన్నటువంటి స్థితి గొప్పది, పర్వాలేదు అనుకున్నాను. కానీ ఆ బానిసత్వం నుండి, ఆ పాపపు సంఖ్యల నుండి, ఆ అంధకార సంబంధమైనటువంటి క్రియల నుండి నన్ను విడుదల కలుగజేసి నన్ను క్రీస్తులో స్వతంత్రులుగా చేసినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే చూడండి, దెసలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. చాలండి. పిలిచినటువంటి వాడు సమాధానకర్త అయినటువంటి వాడట మనల్ని సంపూర్ణముగా తన యొక్క పరిశుద్ధతలోకి మనలను నడిపించటానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయన. ఆయన పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటంటే మనలను పరిశుద్ధపరచటం. అందుకని ఆయన అంటా ఉన్నాడు, సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారిగా మనల్ని చేయటానికి ఆయన తన యొక్క పిలుపు యొక్క ఉద్దేశం ఏమిటంటే మనలను పరిశుద్ధులుగా చేయటానికి. తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచిన దేవుడు, మనలను స్వతంత్రులుగా చేయటానికి పిలిచినటువంటి దేవుడు, మనలను పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన మనలను పిలిచినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అంతేకాదు, పరిశుద్ధంగా జీవించాలి అనుకున్నప్పుడు కలిగేటువంటి అనేకమైనటువంటి అవాంతరాల నుండి, తొట్టిల్లేటువంటి పరిస్థితుల నుండి, తొలగిపోయేటువంటి పరిస్థితుల నుండి, తప్పిపోయేటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆయన తన యొక్క పరిశుద్ధతను మనలో నిలిపేటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన ఎందుకంటే మనలో ఏ పరిశుద్ధత లేదు, మనం అపవిత్రులం. అందుకనే యెషయా అంటా ఉంటాడు కదా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసిస్తున్నటువంటి వాడను అన్నాడు ఆయన. ఎందుకంటే ఆ సింహాసనాసీనుడైనటువంటి ప్రభువును చూసినప్పుడు తన యొక్క స్థితి యెషయా గ్రహిస్తా ఉన్నాడు. మనం కూడా ఆయన మనలను ఎందుకు పిలిచాడు అంటే తన యొక్క పరిశుద్ధతను మనలో నిలపటానికి ఆయన పిలిచాడు. మనలను సంపూర్ణమైనటువంటి తన యొక్క కృపచేత కడిగి మనలను శుద్ధులుగా చేయటానికి ఆయన పిలిచినటువంటి దేవుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. అందుకనే పౌలు గారు అంటా ఉంటాడు, నన్ను బలపరచువాని ఎందే ఆ సమస్తమును నేను చేయగలను. ఆయన బలపరిచేటువంటి దేవుడు. ఆయన మనలో ఉన్నటువంటి మాలిన్యాన్నంతటినీ కూడా తీసివేసి మనలను పరిశుద్ధపరచటానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు. ఒకవేళ మన వస్త్రాలు మురికైతే ఏదో ఒక డిటర్జెంట్తో మనం దాన్ని శుభ్రం చేసుకోవచ్చు. మన శరీరం మురికైతే ఏదో ఒక సోపుతో మన యొక్క శరీరాన్ని శుభ్రపరచుకోవచ్చు. ఒకవేళ మన హృదయమే మాలిన్యంతో మలినమైతే ఎలాంటి కెమికల్ దానిని శుద్ధి చేయలేదు. ఒకే ఒక కెమికల్ ఏంటంటే ప్రభు యేసు యొక్క రక్తమే మనలను శుద్ధి చేయగలుగుతుంది. ప్రభు యేసు యొక్క రక్తము మన ప్రతి పాపముల నుండి మనల్ని ఏంటంటే కడిగి శుద్ధి చేసేటువంటిది. అందుకే మనలను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఏం చేశాడంటే సిలువలో తన యొక్క రక్తాన్ని చిందించాడు. ఆయన తన యొక్క దేహాన్ని చాళ్లుగా చేసుకున్నాడు. ఆయన దినమెల్లా విననటువంటి ప్రజల కొరకు దినమెల్లా చేతులు చాపినటువంటి వాడు. ఎందుకంటే నిన్ను నన్ను పరిశుద్ధపరచాలని, రేపటి పరిశుద్ధ సంఘంలో మనల్ని కూడా మనలను ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పిలుస్తా ఉన్నాడు. పిలిచినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు. అదే కాదండి, ఆయన మనలను పరిశుద్ధపరచటానికి ఆయన
పిలుస్తున్నటువంటి దేవుడు. దేనితో పరిశుద్ధపరుస్తా ఉన్నాడంటే మేకల యొక్కయో గొర్రెల యొక్క రక్తము కాదు, కానీ నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా, ఆయన చిందించడం ద్వారా నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. కాబట్టి అవును ప్రభువా, పాపిని నేను, అపరిశుద్ధుణ్ణి, నన్ను పరిశుద్ధుడిగా చేయటానికి నీవు ఈ భూమి మీదకి రావటమే కాదు, నీ రక్తాన్ని చిందించి నీ సిలువలో నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు అయ్యా అని మనం ఆయనను ఆరాధించవచ్చు. చివరిగా మనం చూసినట్లయితే చూడండి, దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, మీరీలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన తన సువార్త ద్వారా మనలను పిలిచెను. ఎందుకు ఆయన పిలిచాడంటే తన మహిమను మనకు ఇవ్వటానికి ఆయన పిలిచాడు. ఆయన మహిమను మనకెందుకు, మనకు చాలా ఉన్నటువంటి పరిస్థితి అని అంటే, ఏదేనులో పోగొట్టుకున్నటువంటి దేవుని యొక్క మహిమను తిరిగి మరల మానవులతో ఆ యొక్క సంబంధాన్ని కొనసాగించాలంటే ఆయనే శరీరధారిగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఏదేనులో ఆదాము అవ్వ చేసినటువంటి ఆ యొక్క తిరస్కారాన్ని బట్టి దేవుని యొక్క మహిమను వాళ్ళు పొందుకోలేకపోయారు, దూరమయ్యారు. దూరమైనటువంటి ఆ యొక్క మహిమను ఆయన ఈ భూమి మీదకి రావటం ద్వారా మరలా మనకు అనుగ్రహించాలి అని ఈ సువార్త ద్వారా మనలను పిలుస్తా ఉన్నాడు. ఆయన తెగిపోయినటువంటి దేవుని మానవ సంబంధాలను మరలా పునరుద్ధరించాలంటే, మరలా ఆ యొక్క ఏదేనులో పిలవగానే ఏ విధంగా అయితే ఆ చల్లపూట ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు, పోగొట్టుకున్నటువంటి ఆ సహవాసాన్ని మనకు మరలా ఇవ్వాలంటే ఆ మహిమను ఇవ్వటానికి ఆయన తన యొక్క సువార్త ద్వారా మనలను పిలిచినటువంటి దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29లో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 29:30. ఎందుకనగా దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో ఎవరిని ముందుగా నిర్ణయించెనో ఆయన పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. చాలండి. ఆయన నిర్ణయించాడు, ఆయన పిలిచాడు. పిలిచినటువంటి వాడు మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దుతా ఉన్నాడు. మనం ఏమైనా నీతిమంతులమా? మనలో ఏమైనా నీతి ఉందా అంటే ఏమీ లేదు. అలాంటి మనలను ఆయన నిర్ణయించి, ఆయన పిలిచి, మన యొక్క పాప స్థితినంతటినీ కూడా ఆయన కడిగి మరలా తన యొక్క మహిమను మనకు అనుగ్రహించటానికి, తన యొక్క నీతిని మనకు అనుగ్రహించటానికి, మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన మనలను పిలిచాడు. ఆయన కాబట్టి ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే, ఒకటి ఆయన కుమారుని యొక్క సహవాసానికి ఆయన మనల్ని పిలిచాడు, మనలను స్వతంత్రులుగా చేయటానికి ఆయన పిలిచాడు, పరిశుద్ధులుగా చేయటానికి ఆయన పిలిచాడు. అంతేకాదు ఆయన యొక్క మహిమను మనకు అనుగ్రహించటానికి ఆయన పిలిచాడు.
ఆయన యొక్క పిలుపు యొక్క ఉద్దేశం మనలను నీతిమంతులుగా చేయటానికి. ఏమని ఆరాధించవచ్చు మనం? అవునయ్యా, నీ కుమారుని యొక్క సహవాసానికి అర్హులం కాదు, కానీ ఆ సహవాసానికి నన్ను అర్హుని చేసిన దేవుడివి. నేను బానిసత్వంలో ఉన్నాను, స్వతంత్రులుగా చేసావయ్యా నా కొరకు రక్తాన్ని చెందించి. నేను పాపంలో చీకట్లో ఉన్నాను, నన్ను పరిశుద్ధునిగా చేయటానికి నీవు ఈ భూమి మీదకి వచ్చినటువంటి నీ పిలుపు యొక్క ఉద్దేశమయ్యా. అంతేకాదు, తిరిగి నీ మహిమను మాకు అనుగ్రహించటానికి నీవు పిలిచావయ్యా అని మనము ఆరాధన చేద్దాం. ఒకవేళ వినినటువంటి వాక్యాన్ని బట్టి కానీ, మీరు సిద్ధపడి వచ్చిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకోనండి.